ఈ యోహాను సువార్తలో కనుక మనం చూస్తే ఆయన ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడంటే దేవుడు ప్రేమించిన శిష్యుడు, దేవుడు ప్రేమించిన శిష్యుడు అని, యేసయ్య అత్యధికంగా ప్రేమించిన శిష్యుడు, ప్రభు అత్యధికంగా ప్రేమించిన శిష్యుడు అని అక్కడ కూడా ఆయన ఎక్స్ట్రాడినరీ నేచర్ ని బయలుపరుచుకుంటాడు. అంటే ద కాన్ఫిడెన్స్ హీ హాస్ ఇన్ క్రైస్ట్. యేసయ్య అందరినీ ప్రేమిస్తాడు కానీ నన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. హీ హాస్ దట్ కాన్ఫిడెన్స్. ఎందుకు ఆయన కాన్ఫిడెన్స్ ఉందంటే, చూడండి, వై వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మనకెందుకు ఒకరు మనల్ని ప్రేమిస్తున్నారో లేదో అన్న కాన్ఫిడెన్స్ మనకెందుకు తక్కువ ఉంటుందంటే, మనకు చాలా చేదు అనుభవాలు ఉంటాయి వాళ్ళతో. సో వాళ్ళు వాళ్ళ యొక్క నమ్మకత్వాన్ని నిరూపించుకోరు చాలా సార్లు. అలాంటి సమయాల్లో వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అన్న అనుమానం వస్తుంది. ఇంకొక రీజన్ ఏంటంటే, ఒకసారి మనం గిల్టీ ఫీలింగ్ లో ఉన్నా, అంటే మనం ఏదైనా తప్పు చేసి మనం గిల్టీ ఫీలింగ్ లో ఉంటే, ఇంత తప్పు చేసిన నన్ను ఎలాగ ప్రేమిస్తారు అన్న గిల్టీ ఫీలింగ్ లో కూడా మనం ఉంటాం. అయితే యేసయ్య మంచివాడు, ఆయన మంచి చేస్తాడు, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు అని అనుకునే అవకాశం లేదు. ఆయన చాలా మంచివాడు. కానీ ఆయన నన్ను ప్రేమిస్తాడో ప్రేమించాడో అన్న అనుమానం ఎప్పుడు వస్తుంది? మనకు ఒకవేళ గిల్టీ ఫీలింగ్ ఉంటే, మనం ఎప్పుడైనా తప్పు చేస్తే, మనం ఎప్పుడైనా మిస్టేక్ చేస్తే, ఇంత మిస్టేక్ చేసిన నన్ను ప్రేమిస్తారా? సాధ్యమా? నేను వాళ్ళ ప్రేమను పొందుకోవడం సాధ్యమా? వాళ్ళ స్నేహాన్ని పొందుకోవడం సాధ్యమా? వాళ్ళ సహవాసాన్ని పొందుకోవడం సాధ్యమా? సాధ్యం కాదేమో అని మన లోపల ఉన్న గిల్టీ ఫీలింగ్ ని బట్టి మనము ఒకరు మమ్మల్ని ప్రేమిస్తారు, స్నేహం చేస్తారు అని మనం నమ్మలేం. ఇక్కడ యోహాను గారు యేసయ్య ఆయనను ప్రేమిస్తున్నాడు, యేసయ్య చేత బహు గొప్పగా ప్రేమించబడిన శిష్యుడు అని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రేమ పట్ల ఆయన 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆయన నిష్పక్షపాతమైన హృదయం. ఎవరికి? యోహానికి ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా 100% ప్యూర్ గా ఉన్నాడు. అరిగేటి, ఇఫ్ యు ఆర్ ప్యూర్ ఇన్ యువర్ హార్ట్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ సంబడీస్ ప్యూర్ లవ్.